చూస్తున్నాం నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా మరో వివాదంలో చిక్కుకున్నారు. యూనివర్సిటీ ఉమెన్స్ హాస్టల్లో విద్యార్థినులతో కలిసి చిందులు వేస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. వినాయక నిమజ్జనం సందర్భంగా హాస్టల్ ఆవరణలో డీజే సాంగ్స్ కు అమ్మాయిలు డ్యాన్స్ చేశారు. చూస్తున్నాం వినాయక నిమజ్జనం సందర్భంగా హాస్టల్ ఆవరణలో డీజే సాంగ్స్ కు అమ్మాయిలు డ్యాన్స్ చేశారు. ఈ విషయం తెలుసుకుని హాస్టల్ కి రవీందర్ గుప్తా వెళ్లారు. బలవంతంగా గేటు తాళం తీయించి అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు తనతో డ్యాన్స్ చేసిన వారికి డబ్బులు కూడా పంచారు. రవీందర్ గుప్తా లేడీస్ హాస్టల్లోకి వెళ్లిన సమయంలో ఆయనతో పాటు మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీపతి నుండి తెలుసుకుందాం. శ్రీపతి, ఏంటి అసలు వీసీ ఈ విధంగా చేయడం ఎట్లా చూడాలి? అంటే ఆయన మహిళలు అంటే అమ్మాయిలు ఉన్నటువంటి లేడీస్ హాస్టల్లోకి గేటు బలవంతంగా తీయించుకొని వెళ్ళడం కాకుండా ఆయనతో పాటు బయట వ్యక్తులు ఎవరో కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పవన్, వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా తీరు వివాదాస్పదంగా కొనసాగుతూనే ఉంది. గతంలో చేసిన వివాదాలకు తోడు తాజాగా ఉమెన్స్ హాస్టల్లోకి ప్రవేశించడం, అలాగే అమ్మాయిలతో చేతులు పట్టుకొని వారితో డీజే పెట్టి డ్యాన్సులు చేయడం అనేది తీవ్ర కలకలం రేపింది. అయితే ప్రధానంగా ఈ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఉమెన్స్ హాస్టల్లోకి వెళ్ళాడు. అప్పటికే అమ్మాయిలు వినాయక నిమజ్జనం పూర్తి చేసి డీజేలు పెట్టుకుని సరదాగా డ్యాన్స్ చేస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న టైంలో ఆ విషయం తెలుసుకున్న రవీందర్ గుప్తా నేరుగా హాస్టల్కి వెళ్ళాడు. హాస్టల్కి అప్పటికి అమ్మాయిలు గేటుకు తాళం వేసుకొని లోపల వారు ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు. అయితే గేట్ తాళాన్ని అక్కడున్న స్టాఫ్ తో బలవంతంగా తీయించి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మాయిలతో పాటు కలిసి ఆయన డ్యాన్సులు చేశాడు. అలాగే డ్యాన్సులు చేస్తూ అమ్మాయిలతో చేయిలు పట్టుకొని డ్యాన్స్ చేయడము, కొన్ని వివాదాస్పదమైన పాటలకు నృత్యాలు చేయడము అమ్మాయిలతో. అలాగే అతని వెంట ఇద్దరు మరో ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఇతనికి వ్యక్తిగతంగా వివిధ రకాల సహాయ సహకారాలు చేసే వ్యక్తులుగా తెలిసింది. అంటే ఇతనికి డబ్బులు ఇవ్వడం కానీ కాంట్రాక్ట్ సిబ్బంది నియామకంలో ఇతనికి సహకరించిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. అయితే ఆ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను కూడా లోపలికి తీసుకెళ్లడం అనేది ప్రస్తుతం ఒక సీరియస్ ఇష్యూగా మారింది. సాధారణంగా యూనివర్సిటీ లోపల జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఒక సిస్టమేటిక్ గా అలాగే ఒక వ్యవస్థ నడిపే పెద్ద వ్యవస్థగా దాన్ని చూడాల్సి ఉంటుంది. ఇలాంటి యూనివర్సిటీలో స్వయాన వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఛాన్సలర్ గా ఉంటారో గవర్నర్ సెకండ్ పర్సన్ గా ఉండే వైస్ ఛాన్సలర్ ఈ స్థాయిలో ఇలా వ్యవహరించడం అనేది వివాదాస్పదంగా మారింది. దాంతో పాటుగానే అమ్మాయిలకు డబ్బులు పంచడం అనేది కూడా మరొక సీరియస్ ఇష్యూగా స్థానిక అధికార యంత్రాంగం అలాగే స్థానిక ప్రతినిధులు భావిస్తున్నారు. అమ్మాయిలకు స్వయంగా డబ్బులు పంచి అదొక డిఫరెంట్ కల్చర్ ను యూనివర్సిటీలో క్రియేట్ చేశారు వీసీ రవీందర్ గుప్తా అనే విషయంలో వివాదం కొనసాగుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీపతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.